ప్రభుత్వ ఉద్యోగుల హామీలపై శాసన మండలిలో రచ్చ జరిగింది. ఐఆర్ పీఆర్సీ కమిటీ ప్రకటించకుండా ఉద్యోగులను వేధిస్తోందన్నారు వైసీపీ ఎమ్మెల్సీలు. ఇక ఐఆర్ పీఆర్సీ కమిటీ ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇచ్చారు. పీఆర్సీపై ప్రభుత్వ సమాధానానికి నిరసనగా వాకౌట్ చేశారు వైసీపీ సభ్యులు. 15 నెలలైనా ఐఆర్ ఇవ్వలేదని, 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయని, ఐఆర్ డిఏ ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం చెప్పాలన్నారు వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్. ఉద్యోగస్తులు పాలిచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి తన్నే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు. ఈ పిఆర్సీని ఎప్పుడు ఇస్తారో, అదేవిధంగా ఒక డిఏ కానీ ఒక ఐఆర్ కానీ 15 నెలలు దాటినప్పటికీ కూడా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఉద్యోగులు ఈ విషయం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అధ్యక్ష. మీరు ఇవ్వాల్సినటువంటి బకాయిని ఎప్పుడు ఇస్తారో, బకాయిలు ఇవ్వకపోతే ఐఆర్ ఎప్పుడు ఇస్తారో, డిఏ 5 డిఏలు ఇప్పటి వరకు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. మీరు ఎప్పుడు ఇస్తారో చెల్లించకుండా సింపుల్గా ఈ విషయం మీద పరిశీలన ఉందని చెప్పేసి మంత్రి గారు తెలియపరుస్తున్నారు. ఈ సమాధానం తృప్తిగా లేదు అధ్యక్ష. మరి డీప్గా చెప్పవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. పీఆర్సీ కమిటీ వేయడానికి ఇంకా పరిశీలన ఎందుకు అని ఎమ్మెల్సీ కల్పలత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించిన బకాయిల వివరాలు చెప్పాలన్నారు. మంత్రి గారు చెప్తూ పీఆర్సీని మేము పరిశీలిస్తామని చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, కమిటీని వేయడానికి ఇంకా పరిశీలన ఎందుకుని అడుగుతున్నాం అధ్యక్ష. దాదాపుగా 15 నెలలైంది అధ్యక్ష ఈ పీఆర్సీ కమిషన్ నియమించలేదు. అలాగే అధ్యక్ష, ఎక్కడైనా సరే అధ్యక్ష, గతంలో పీఆర్సీ ఫిట్మెంట్ కోసము పోరాటం చేసేవాళ్ళు అధ్యక్ష. కానీ ఈరోజు చూసుకుంటే ఫిట్మెంట్ కోసం పోరాటం చేయట్లేదు అధ్యక్ష, పీఆర్సీ కమిటీని వేయండి అని పోరాటం చేయాల్సి వస్తుంది అధ్యక్ష. అలాగే 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఆ 4 డిఏలు ఎప్పుడు చెల్లిస్తారు అధ్యక్ష? గతంలో రివర్స్ పీఆర్సీ ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానిది అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ఉద్యోగులకు 30,000 కోట్ల రూపాయలు జగన్ పాపమే అన్నారు. ఆ బకాయిలన్నీ కూడా ఐఆర్ పీఆర్సీ కమిటీ ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు పయ్యావుల కేశవ్. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల పీఆర్సీ అనేటువంటి పదం సెక్రటరేట్ కాదు కదా, ఈ రాష్ట్రంలో ఎక్కడ వినపడకుండా చూసినటువంటి దాఖలాలు మనం చూసాం అధ్యక్ష. చివరికి వీళ్ళు ఏమి ఇచ్చారు అధ్యక్ష? రివర్స్ పీఆర్సీ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం వీళ్ళదే అధ్యక్ష. రివర్స్ పీఆర్సీ ఉద్యోగులు వినాలి, మీరు చెప్పినంతసేపు ఓపికగా ఉన్నా నేను. ఉద్యోగులు అయ్యా మీ కొత్త జీతాలు వద్దు, మాకు పాత జీతాలు ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇచ్చిన జీతాలే ఇవ్వండి అని అడిగితే వాళ్ళను కూడా బెదిరించి సంతకాలు పెట్టించినటువంటి మీరు ఈరోజు పీఆర్సీ గురించి అవ్యాజ్యమైనటువంటి ప్రేమలు చూపిస్తా ఉంటే అదేదో చెప్తారు, తల్లికి ఏమో చేయనాడు పిన్నమ్మ గాజులు కొనిస్తానన్నట్టు. సార్ ఇంకో మంత్రి పేరు చెప్పొచ్చు సార్. మీకు 15వ తారీఖున జీతాలు వస్తున్నాయి, సంతోషించండి అని స్టేట్మెంట్ ఇదే ఫ్లోర్ లో ఇచ్చారు అధ్యక్ష. ఉద్యోగుల జీపీఎఫ్ ఫండ్స్ ని డైవర్ట్ చేసి స్కీములు నడుపుకున్న మీరు ఈరోజు ఉద్యోగుల మీద ప్రేమ చూపిస్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఎగ్జాక్ట్లీ ఇదే. మేము ఎంత పే చేసాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అదర్ దాస్ రొటీన్గా పోయేవి కాకుండా 24-25 మధ్యలో 11,496 కోట్ల రూపాయలని పే చేయడం జరిగింది. 25-26 రన్నింగ్ ఇయర్లో ఇప్పటిదాకా 3,549 కోట్లని పే చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వాన్ని నడిపించడంలోనూ, ప్రజలకి ప్రభుత్వ పథకాలని చేరువ చేయడంలోనూ ఉద్యోగస్తుల పాత్ర ఏంటి అనేటువంటిది మాకు ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్ లో వచ్చినటువంటి తొలి రోజు నుంచి కూడా మాకు క్లారిటీ ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి బండికి 2 చక్రాలు ఎట్లానో, ఈ ప్రభుత్వానికి పొలిటికల్ సెటప్ ఎట్లానో, బ్యూరోక్రసీ ఎంప్లాయీస్ కూడా అంతే అనేటువంటిది మేము బలంగా నమ్ముతున్నాం. పీఆర్సీ ఇస్తారో ఫిట్మెంట్ ఇస్తారో ప్రభుత్వం చెప్పడం లేదని, పీఆర్సీపై ప్రభుత్వ సమాధానానికి నిరసనగా వాకౌట్ చేస్తున్నామన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. కొత్త పేరుస్తున్న బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది అధ్యక్ష. ఉద్యోగుల మీద కానీ ఏమాత్రమైన కేసుమెత్తైన వారికి వాళ్ళ మీద ప్రేమ ఉంటే, లేదు వాళ్ళ తాలూకు శ్రేయస్సు మీద బాధ్యత ఉంటే అది చేయలేదు అధ్యక్ష. ఇందాక అధ్యక్ష ఎస్
మోసపూరితమైన ప్రలోభాలకి మీరు ఇచ్చిన మోసపూరితమైన ప్రలోభాలకి మీరు ఆలస్యం పెడితే ప్రతి సంవత్సరంగా ప్రలోభాలకు వచ్చారనేది ఎస్ నేను స్టికానే ఉన్నాను. అదే రికార్డ్ మీ మోసపూరితమైన ప్రలోభాలకి మీ మోసపూరితమైన మాటలకి ప్రజలకి మీకు వేశారనేది రికార్డ్. దాంట్లో మాకు ఏ విధమైన బాధ్యత ఏ విధమైనది లేదు. మీ మోసం వల్లది. కానీ అడుగుతున్న ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పట్లేదు అధ్యక్ష. అంతమంది బయట దీని గురించి టీవీలో చూస్తారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏం ఇస్తుంది, ఎప్పుడు ఇస్తారు పిఆర్సీని, ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు డేట్ చెప్తారు అని చెప్తే పాసింగ్ రిమార్క్ చేస్తారు అధ్యక్ష. సో కాబట్టి ఈ ప్రశ్నకు నిరసనగా ప్రభుత్వం తన నిర్లక్ష్య వయసుకి నిరసనగా ఉద్యోగస్తుల తాలూకా ఆవేదనకి మరి మద్దతు తెలుపుతూ వారు చేస్తున్న ఆవేదన కోసం మేము వచ్చి ఇక్కడ వాకౌట్ చేస్తాం. ఎందుకంటే